చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మొత్తం పెన్నా అనేది. నువ్వు నిలబడే ఉండవు ఇప్పుడు కూర్చో. అరే ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్లేస్ అనేది. సౌండ్ వినిపిస్తుంది పక్షులు. ఇష్యూ అయింది. సో లోపల మనకి వీడియో షూట్ చేయడం మనకి పర్మిషన్ అయితే లేదన్నారు. సో నేనేంటంటే ఆ రిస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వాలి మనం కంపల్సరీగా, ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మనం వీడియో షూట్ చేయడం వల్ల. సో అందుకని నేనేంటంటే కొంతవరకు వీడియో షూట్ చేయించి మిగతా ప్లేస్ అయితే మీకు అయితే బయటకు వెళ్ళి చూపిస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్లేస్కి అయితే మనం అయితే వెళ్దాం. ఇప్పుడు ఇదంతా పల్లెటూరు వాతావరణ నిదర్శనము. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీకు బ్యూటిఫుల్ స్పాట్ కి తీసుకెళ్తా, సండే స్పెషల్ గా. నేను కూడా వెళ్ళిన ఆ ప్లేస్ కి ఈ రోజు అయితే వెళ్తున్నా. ఈ రోజు టైం అయితే దొరికింది మనకి. ఇక్కడ నెల్లూరు నుంచి ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది ఆ ప్లేస్ వెళ్ళడానికి. ఆటోలో అయితే వెళ్దాం అనుకున్నా, ఫైనల్ గా మా అన్న అయితే ఇచ్చిండు, బైక్ లో అయితే వెళ్తున్నా. ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీ సపోర్ట్ నాకు ఎప్పటికి కావాలి. ఇది వచ్చి మనకి ఇరగాలం టెంపుల్ సైడ్, ఇది మొత్తం ఈ ఏరియా మొత్తం ఇది. ఇలానే వెళ్ళాలి మన ప్లేస్ అనేది. ఇంకొక 20-30 మినిట్స్ మనమైతే ఆ ప్లేస్ కి అయితే రీచ్ అవుతాం. ఈ ఏరియా మొత్తం నెల్లూరుకు బయట ఇది ప్లేస్ కనిపించే ప్లేస్ లేని ఇవన్నీ. నేను పల్లెటూరులో వస్తాయి ఇప్పుడు మనకు. మనమైతే నెల్లూరు నుంచి బయటకు వచ్చేసినాం. ఇలా పోతుంటే మనకు అన్ని పల్లెటూరులో ఉంటాయి నెల్లూరులో. ఈ విలేజ్ చూపిస్తాను, నెల్లూరులో ఉండే విలేజెస్ ఎలా ఉంటాయి అనేది. మన నెల్లూరు వరికి ఫేమస్ కదా, సో ఆ పొలాలని మీకు చూపిస్తాను ఈ వీడియోలో. నెల్లూరు అనే పేరు రావడానికి కారణం కూడా మెయిన్ ఏంటంటే, నెల్లూరు అంటే వరి తమిళ్లో, అది నెల్లి కాస్త మన బ్రిటిష్ వచ్చినంత నెల్లూరుగా చేసేసిండ్రు. అప్పటి నుంచి మనం నెల్లూరు అని పిలుస్తున్నాం. దీని ముందు మన విక్రమసింహపూర్ అని పిలిచేవాళ్ళు. కొంచెం నెల్ల పక్కనే వరింది. ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది పల్లెటూరులో అయితే, అవి కూడా చూపిస్తాను మీకు నేను ఈ వీడియోలో. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, కంపల్సరీ చూడండి వీడియోని చివరి వరకు. ఫ్రెండ్స్ లాస్ట్ టైం పిల్లోడు కొట్టుకోమైంది కదా ఇక్కడ అనుకుంటా, అలా వాటర్ ఫ్లో అయిపోయి లాస్ట్ టైం కొట్టుకోమైన ప్లేస్ ఉంటుంది. దానికోసమే బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నట్టున్నారు. ఇంకా రోడ్ సైడ్ కొంచెం నీట్గా వేయలేదు, ఇక్కడ ఇంకా జరుగుతున్నాయి పనులు. మన పల్లె వెలుగు బస్సు ఫ్రెండ్స్, ఇది పాల డైరీ, దొడ్లకు సంబంధించింది మొత్తం ఇది. వస్తాయి కదా దొడ్ల పాలు, ప్యాకెట్ పాలు, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేది. లోపల ఏరియా మనకు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, అక్కడే. ఇక్కడ అన్ని పొలాలే. నెల్లూరు ఎక్కువ వరికి ఫేమస్. పెన్నా అనేది ఉంది కదా, దానికి సంబంధించిన కాలువ. ఈ ఆగి కొంచెం చూపిస్తాను నేను. లొకేషన్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది, చాలా బాగుంది కదా ఆనుకొని ఊరు. పాజిబిలిటీ మన కిందికే వెళ్దాం అన్న, అక్కడి నుంచి వెళ్ళచ్చు కదా, అక్కడి నుంచే
సండే రోజు అయితే మంచి వీడియో అయితే మీకు చూపిస్తున్నాను నేను. అప్పుడంటే రాజ్యాలు పరిపాలించేటప్పుడు నీళ్ళ ఒడ్డునే కట్టుకునే వాళ్ళు. అలాగే ఈ ఊరు మొత్తం ఈ పెన్నా నదికి సంబంధించి పక్కనే ఉంది. ఫ్రెండ్స్ ఇది టెంపుల్ ఎంట్రన్స్. మనం ఇప్పుడు లోపల పోతున్నాం. జొన్నవాడ. ఫైనల్ గా మనమైతే ఒక ప్లేస్ కి అయితే వచ్చినాం, జొన్నవాడ టెంపుల్ కి. ఫైనల్ గా మనకి టెంపుల్ లో ఉన్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్ మనమైతే టెంపుల్ లోకి వెళ్దాం ఇప్పుడు. ఇది జొన్నవాడ టెంపుల్. దీని తర్వాత మనమైతే నరసింహస్వామి టెంపుల్కి వెళ్దాం. సో వీకెండ్ ఏంటంటే నా బయటకు వచ్చి కొంచెం ఎంజాయ్ చేస్తున్నా. నాతో పాటు మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఇంతకుముందు ఏదైనా వచ్చుంటే కామెంట్ అయితే చేయండి. నేనైతే ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నా ఈ టెంపుల్ని. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది టెంపుల్ లోపల మొత్తం వచ్చేస్తున్నాం మొత్తం. సో మనమైతే ఇంకో ప్లేస్కి అయితే వెళ్దాం. టెంపుల్ మొత్తం చూడండి. బయట సైడ్ మనకు టిఫిన్ సెంటర్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఫైనల్ గా టెంపుల్ ఇది నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్దాం. అది ఇంకా బాగుంటుంది. కొండపైన ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 50 feet హైట్ లో ఉంటుంది అది. ఆ ప్లేస్కి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగనే నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను నేను. అంటే నాకు అన్ని ప్లేస్ తెలియదు కదా. సో మీరు కామెంట్ తెలియజేయడం వల్ల నేను ఆ వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడైతే మనం రివర్లోకి వెళ్దాం, పెన్నా నదిలోకి. సండే ఇలాగా జస్ట్ అండ్ ఫ్రెండ్స్ ఒక 50 రూపీస్ ఏమైనా ఉంటాయి. మా బ్రదర్ రావడం వల్ల నాకు అది కూడా ఖర్చు తగ్గిపోయింది ఈరోజు. అంటే ఛార్జ్ అంటే రావడం ఒక 30 రూపీస్, పోవడం 30 రూపీస్, 60 రూపీస్లో మనం అయితే మంచి ప్లేస్కి అయితే విజిట్ చేయొచ్చు. నెల్లూరు లోకల్ వాళ్ళ వాళ్ళు అయితే కంపల్సరీ విజిట్ చేయండి. ఈవినింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకా ఫోటోషూట్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ. ఆల్మోస్ట్ మనకు అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది సార్. ఇంతకుముందు పాత బ్రిడ్జ్ అది పడిపోవడం వల్ల ఈ బ్రిడ్జ్ కట్టడం జరిగింది. ప్రస్తుతం మనమైతే పెన్నా నదిలో ఉంటాం. అక్కడ ఉన్న పిల్లలు అయితే ఎంత బాగా ఆడుకుంటున్నారో. మంచి సైకిల్ తీసుకెళ్ళిపోయింది డైరెక్ట్గా. ఒక 10 minutes ఇక్కడ కూర్చొని ఈ ప్లేస్ ని ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మొత్తం పెన్నా నది. తమ్ముడు ప్రభాకర్ కంచుపాటి అని ఉంటుంది. చిన్న ప్రభాకర్ కంచుపాటి అని ఉంటుంది. కంచుపాటి చిన్న లోతు లేదు అక్కడ. అట్నే ఉంటది, ఇక్కడ ఉన్నట్టు ఉంటదా? ఇలా నువ్వు నిలబడే ఉండవు ఇప్పుడు. కూర్చో. అరే ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్లేస్ అనేది. ఫైనల్ గా బ్యూటిఫుల్ ప్లేస్ అయితే మీకు చూపించిన. నెక్స్ట్ అయితే మనం నరసింహస్వామి కొండకి వెళ్దాం. అది చాలా హైట్ లో ఉంటుంది మనకు. ఆ ప్లేస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే కంపల్సరీ ఆ ప్లేస్కి అయితే వెళ్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, పెన్నా అనేది ఇది.
మొత్తం పెన్నా నది. మనం ప్రెసెంట్ అయితే పెన్నా నదిలో ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా 5:30 టైము. సో మనమైతే ఇంకా ఆ ప్లేస్కి అయితే వెళ్దాం. మనమైతే నరసింహస్వామి కొండ టెంపుల్ వెళ్దాం. 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకసారి చూడండి కన్నారేవో, ఇదే కన్నారేవో. ఇంతకుముందు అయితే పాత బ్రిడ్జ్ అయితే పడిపోయింది చూసారు అక్కడ. అదే పడిపోయేలాగా ఇది కట్టిండ్రు. ఇది అక్కడ కనిపిస్తుంది, ఇంత పాత బ్రిడ్జ్ ఇది. ఇక్కడ నుంచి అయితే మనం నరసింహస్వామి కొండ టెంపుల్కి వెళ్ళడానికి అయితే మనకు ఒక 3 కిలోమీటర్స్ పడుతుంది. ఒక 5 మినిట్స్ అయితే మనం వెళ్ళిపోతాం. బుల్లెట్ లో పోతున్నాం కదా. అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ ఎలా ఉందో కూడా మీరు చూపిస్తాను నేను. ఈ ఏరియా మొత్తం పల్లెటూరు ఫ్రెండ్స్ మనకి. ఇది నెల్లూరు నుంచి అవుట్స్కట్ లో రైట్ సైడ్. మనకు బర్రెలు కనపడి అంటే మనకు స్టార్ట్ అయినట్టే పల్లెటూరు. ఇదంతా పల్లెటూరు వాతావరణ నిదర్శనము. క్రికెట్ అంటే మనం మామూలు పిచ్చి కాదు, వెళ్ళిపోతాం దిగి. మళ్ళీ ఆ రోజులు రావు ఫ్రెండ్స్. క్రికెట్ ఆడే రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది క్రికెట్ ఆడి. క్రికెట్ అంటే పక్కన ఇంట్రెస్ట్ సింగిల్ గా ఏం వెళ్ళిపోయాలి ఇప్పుడు పెట్టినప్పుడు. జాబులు అయ్యి వచ్చిన తర్వాత క్రికెట్ అనేది అయిపోయింది. ఇది విలేజ్ ఫ్రెండ్స్. ఇది ఇలా ఎలా ఉన్నాయా? ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనమే వెళ్ళాలి. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ లొకేషన్ మొత్తాన్ని. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. అయ్యా మా సీఎంఆర్ సంబంధించిందే. మా వాళ్ళు బోర్డు తయారు చేసినట్టు మా సీఎంఆర్ సంబంధించిన వాళ్ళే. ఫ్రెండ్స్ ఇదైతే లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. మనమైతే లోపలికి వెళ్దాం, టెంపుల్ లోపలికి. అయితే ఫస్ట్ విజిట్ చేస్తున్నా ఈ ప్లేస్ ని. ప్లేస్ అయితే కూల్ గా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది 18వ శతాబ్ద కాలంలో కట్టింది ఇది ఈ టెంపుల్. విజయనగర సామ్రాజ్యం వాళ్ళు, పల్లవులు ఆ రోజుల్లో. అంటే టెంపుల్ లోపలికి వెళ్దాం. నేనైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నా. ఇలాగే టెంపుల్ లో ఉదయగిరిలో కూడా ఉంది, వాళ్ళు కూడా కట్టిన టెంపుల్ ఇలాంటిదే.
సౌండ్ వినిపిస్తుంది పక్షులు. యా ఫ్రెండ్స్, లోపల మనకు షూట్ చేయడం పర్మిషన్ లేదంట. సో నేనైతే ఫోన్ అయితే ఆఫ్ చేస్తున్నా. కొద్దిసేపు ఇక్కడ కూర్చొని చూసేసి వస్తా. సో మనమైతే బయట లొకేషన్ అయితే షూట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ అయితే టెంపుల్ లోకి వచ్చిన. లోపల అయితే టెంపుల్ షూట్ చేయడం అయితే పర్మిషన్ అయితే లేదన్నారు. సో నేను కొంతవరకు ప్లేస్ అయితే మీకు చూపించాను నేను. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇక్కడ టెంపుల్ సంబంధించి ఇంకొక స్పాట్ ఉంది మంచిగా, అంటే హైట్ లో 15 feet అని చెప్పాను కదా. సో ఆ హైట్ లోకి వెళ్ళేసి మొత్తం లొకేషన్ మీకు నేను చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆ ప్లేస్కి అయితే నేనైతే వెళ్తున్నా. లోపల కొంతవరకు చూపించాను ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్ టైం ఒక ఇష్యూ జరిగిందంట. ఇక్కడ వీడియో షూట్ చేసి అది ఎస్పీ కమిషనర్ వరకు వెళ్ళేసి చిన్న ఇష్యూ అయింది. సో లోపల మనకు వీడియో షూట్ చేయడం మనకి పర్మిషన్ అయితే లేదన్నారు. సో నేనేంటంటే ఆ రిస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వాలి మనం కంపల్సరీగా, ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మనం వీడియో షూట్ చేయడం వల్ల. సో అందుకని నేనేంటంటే కొంతవరకు వీడియో షూట్ చేయించి మిగతా ప్లేస్ అయితే మీకైతే బయటకు వెళ్ళి చూపిస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్లేస్కి అయితే మనం అయితే వెళ్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, గిరి ప్రదక్షిణ మార్గము అక్కడికైతే వెళ్తున్నా ఇప్పుడు నేను. గాలి పంకాలు అన్న, కరెంట్ తగ్గేసాయి. ఇదిగో ఫ్రెండ్స్, ఇవి రెండు ఉన్నాయి కదా గాలి పంకాలు, కరెంట్ తయారు చేసేవి. టెంపుల్ బ్యాక్ సైడ్ జోన్ ఇది. పైన ఎలా ఉందో చూద్దాం మనం. చెప్పాను కదా నేనైతే ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నా. సో అందుకే ఏంటంటే ప్రతి ప్లేస్ అయితే షూట్ చేస్తున్నాను నేను. మేబీ వీడియోలు ఇంత కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. హాయ్ బ్రో, हिंदी या फाइन ब्रो, कैसे हैं आप कहाँ से आया? आप कौन सा गाँव है? कलकत्ता, नाइस। इधर काम करने वाला है नेल्लूर में? नेल्लूर, ओके। हाँ, प्रभाकर रहता, दिखाएगा मोबाइल में। गाइस వీళ్ళు వచ్చి కోల్కతా వాళ్ళు ఇక్కడైతే వర్క్ చేయడానికి వచ్చిండ్రు. సో నాలాగనే వీళ్ళు కూడా అయితే ఈ ప్లేసెస్ చూడడానికి వచ్చి నేనైతే ఫస్ట్ విజిట్ చేస్తున్నా. भाई पहले आया फर्स्ट टाइम आप देखने का? ओके ओके। गाइस फाइनल గా అయితే ఆ ప్లేస్ కి తెచ్చినాం. ప్లేస్ అయితే చాలా బాగుంది కదా. మనమైతే టాప్ లో ఎడ్జ్ లో ఉన్నాం. ఫ్రెండ్స్ ఫైనల్ గా వీడియో కంప్లీట్ అయింది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎప్పటికి కావాలి. ఎప్పటిలా సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నా. నరసింహస్వామి టెంపుల్ కానీ జొన్నవాడ టెంపుల్ కానీ మనకు ఒక 60-100 రూపీస్ అయితే సండే మనకు మంచి టూరిస్ట్ ప్లేస్ అవుతుంది. వీకెండ్ లో మీరు ఎప్పుడు రావాలన్నా ఒకటి ప్లేస్ కి రావచ్చు. నెల్లూరు డిస్క్రిప్షన్ ఇస్తాం మనకు, అన్ని ఎన్ని కిలోమీటర్లు అవుతుంది, చార్జెస్ ఎంత, రావడానికి ఏ టైంలో రావచ్చు మనకు. ఆ వీకెండ్ అయితే బాగుంటుంది, సాటర్డే సండే కానీ క్రౌడ్ ఎక్కువ ఉంటారు చూడడానికి కూడా. ప్లేస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ప్లేస్ చాలా పీస్ఫుల్ గా ఉంది. లొకేషన్స్ కానీ ఇక్కడ వాతావరణం కానీ ఒక కంపల్సరీ విజిట్ అవ్వండి దగ్గర ఉన్న వాళ్ళు అయితే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్. बाउंड हो रहे हैं